కంప్లీట్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఓకే జాబ్కి వెళ్ళటం ఉత్తమం. లేదు అనుకుంటే నాకు ఆ స్కిల్స్ ముందుగానే ఉన్నాయి, నేను హ్యాండిల్ చేయగలను, నేను ఫ్యూచర్లో నేను డెఫినెట్గా రియల్ టైంలో సర్వే అవ్వగలను అనే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి నా దగ్గర అనే మీకు ఫీల్ ఉన్నట్లయితే డెఫినెట్గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోండి. నో ప్రాబ్లం. మిమ్మల్ని ఎవరు కూడా స్టాప్ చేయలేరు. సో అది నేను ఎక్స్పెక్ట్ చేసేది. కాబట్టి సో జెన్యూన్గా ఉండండి, మీకు రిజల్ట్ అనేది వస్తుంది ఒకానొక రోజులో. కాకపోతే సో మీ అందరికీ తెలుసు ఒక శ్రీరాముడికి అన్ని కష్టాలు వచ్చినాయి. సో నేను కూడా భగవద్గీత చూశాను అండ్ మహాభారతం చూశాను. మహాభారతంలో ఎక్కడ ఏ పాత్ర ఏ రోల్ అడిగినా చెప్తాను, అన్నీ చూస్తాను. ఓకే, సో ఇక్కడ ఎవరో శ్రీకృష్ణుడు బొమ్మ పెడితే నేను చెప్తున్నాను. సో శ్రీకృష్ణుడు అంతకుముందు రాముడు, ఆ టైంలోనే సీత కోసం ఎన్ని ప్రపంచాలు చుట్టాల్సి వచ్చింది. ఓకే, అంటే దేవుళ్ళకే కష్టాలు వచ్చినప్పుడు మనం ఎంత అండి? మనం దేవుళ్ళే కష్టాలని ఫేస్ చేస్తున్నారు. చూడండి మనం ఎంత చెప్పండి. మహాభారతంలో ప్రతి ఒక్కళ్ళు చచ్చిపోతూ ఉంటారు. ఆ ప్రతి ఒక్కళ్ళ బాధని కృష్ణుడే అనుభవిస్తాడు, ఎందుకంటే అది కృష్ణుడు నడిపిన గేమ్ కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు కూడా అంత దేవుళ్ళే అన్ని కష్టాలని అనుభవించినప్పుడు మనం ఎంత చెప్పండి. అంటే ఒక చిన్న కష్టం రాగానే మీ మైండ్ ఎందుకు మారాలి? మీ మైండ్లో ఎందుకు ఆలోచన రావాలి? నెగిటివ్ ఆలోచనస్ ఎందుకు క్రియేట్ అవ్వాలి? ఎందుకు మీరు డైవర్ట్ అవ్వాలి? ఎందుకు ప్రాక్సీస్కి వెళ్ళాలి? ఎందుకు ఓన్గా చేయలేకపోతున్నారు? ఎక్కడ ప్రాబ్లం ఉంది? డిస్కస్ చేద్దాం రండి. సో ఈ సండే మన ఇనిషియేషన్లో అరేంజ్ చేసిన 10కి వచ్చి మాట్లాడదాం. ఒక పావు గంట ఒక బండి ఎక్కితే పొద్దునకల్లా రీచ్ అవుతారు. సో ఏదైనా ఒక కొత్త పాయింట్ దొరకొచ్చేమో. మన స్టూడెంట్ అంటే డెఫినెట్గా నేను కూర్చుంటానండి 100%. సో కాబట్టి యూటిలైజేషన్ చేసుకోండి. ఓకే, సో అన్నీ కూడా ఎక్కడ కూడా అన్నీ ఇక్కడే చెప్పాలి, అన్నీ ఇక్కడే చెప్తాలని ఏమి రూల్ ఏం లేదు. స్పెసిఫిక్గా స్కిల్ సెట్ను ఉపయోగించుకోండి, వెళ్ళండి, సక్సెస్ అవ్వండి. ఓకే, సో మీ సక్సెస్ మా సక్సెస్. ఇన్స్టిట్యూషన్ నేను చాలా బాధపడుతున్నాను. మన ఇన్స్టిట్యూషన్ కొన్నంత రిప్యుటేషన్ కానీ మన ఇన్స్టిట్యూషన్ కొన్నంత సక్సెస్ రేట్ కానీ ఎక్కడా లేదు. సో ఏది పెట్టినా నేను మీ అందరికీ తెలుసు. సో ఇక్కడ ఇంటరాక్షన్ గ్రూప్లోకి వచ్చి తీసుకొని వచ్చి పెడతాను. ఓకే, సో అలాంటిది గత 2 వీక్స్ నుంచి మనకి ఒక్క రిజల్ట్ కూడా రాకపోవడం నాకు చాలా బాధ కలిగించింది. అండ్ సక్సెస్ కోసం మీకంటే నేను ఎక్కువ ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. మీ సక్సెస్సే మా సక్సెస్. సో కాబట్టి మీరు ఎంత త్వరగా సక్సెస్ అయితే మాకంత బెనిఫిట్ ఉంటుంది. అది కూడా ఇది ఇంటరాక్షన్ గ్రూప్, ఎంతో ఎఫెక్టివ్గా 2 ఇంటరాక్షన్ గ్రూప్స్ మనం రెడీ చేసుకున్నాం. ఓకే, సో ఒక ఇంటరాక్షన్ గ్రూప్లో కంప్లీట్గా మనకి కంటిన్యూస్గా క్లాసెస్ జరుగుతున్నాయి. ఇంకో ఇంటరాక్షన్ గ్రూప్లో మనకి ఇక్కడ స్టూడెంట్స్ అనేవి 40-50 మెంబర్స్ ఉన్నారు. మనకి 100 మెంబర్స్ ఫుల్ కావట్లేదు. సో అయినప్పటికీ కూడా నేను ఎక్కడ కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా రిమూవ్ చేయలేదు. సో ఎనీ పర్సన్ ఒకళ్ళు జాబ్లో సెలెక్షన్ అవుతారు, 100% సెలెక్షన్ అవుతారు అని వెయిటింగ్ చేస్తున్నాం. జాబ్లో సెలెక్షన్ అవ్వడం వేరు అండ్ జాబ్లో సర్వేలు అవ్వడం 2 వేరండి. కాబట్టి సో ఎంత త్వరగా సక్సెస్ అయ్యారో అంత త్వరగా బయటికి రావాలి అనే మైండ్ సెట్తో వెళ్ళొద్దు. సో వెళ్ళిన చోట మీకు డెఫినెట్గా మనం ట్రైనీ ఎంత కష్టపడతాడో నాకు తెలుస్తుంది. సో చాలా కష్టపడతాడు. ఆ కష్టపడిన దాన్ని అక్కడ మీరు చూపించండి. సో ఇక్కడ 9 గంటలు కష్టపడితే అక్కడ 18 గంటలు కష్టపడండి. ఓకే, సో అది నేను చెప్పేది. కాబట్టి సో నాకు కూడా భయం ఉందండి. నేను ఏ కంటెంట్ పెట్టినా సరే, ఏ మాటలు మాట్లాడినా సరే కొంతమంది ఫేక్ ట్రైనర్స్ మార్కెట్లో రియల్ టైం లేని కన్సల్ట్ నా స్టూడెంట్సే ఏం చేస్తున్నారంటే రిమేక్లు చేస్తున్నారు. నేను చెప్పిందే మళ్ళీ చెప్తున్నారు. అలాంటప్పుడు ఏంటంటే నేను చెప్పినా వాళ్ళు చెప్పినా ఇంకా వాల్యూ ఏముందండి? నేను రియల్ టైంలో ఇన్నేళ్ళు పనిచేశాను, ఇంత సక్సెస్ అయ్యాను, ఇంత హిస్టరీ ఉంది మనకి, ఇన్ని ఇన్స్టిట్యూషన్లు సెటప్ చేశా, ఎంత కంటెంట్ ఒరిజినల్గా క్రియేట్ చేసి ఒరిజినల్ కంటెంట్ ఎప్పటికప్పుడు ఒక క్రియేటివ్నెస్నే చేస్తున్నాను స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చేసిందల్లా వేరే వాడు కాపీ కొట్టేస్తూ ఉంటే మాకు కూడా అసలు యూట్యూబ్లో పెట్టాలంటేనే కంటెంట్ భయం వేస్తుంది. కాపీ కంటెంట్ వాళ్ళు ఎక్కువైపోయారు. ఒక కంటెంట్ పెట్టాలంటేనే భయం వేస్తుంది. యూట్యూబ్లో వీడు ఎక్కడ కాపీ కొట్టి మళ్ళీ స్టూడెంట్ చెప్తే ఏమో మనం చేసింది వేరే వాళ్ళకి అది వెళ్ళిపోతుంది, నేను చెప్తే ఇంకా ఉపయోగం ఏముంది అన్నట్టు వచ్చేసింది మాకు కూడా. సో ఎవరికైనా నాలెడ్జ్ షేర్ చేస్తే వీడియోలో మళ్ళీ ఇన్స్టిట్యూషన్ పెడతాడేమో అన్న భయం వేస్తుంది మాకు. సో ఇట్లాంటి సిచ్యువేషన్కి దిగజారిపోతున్నారు స్టూడెంట్స్ నవే డేస్ మార్కెట్లో. సో కష్టపడడానికి అసలు ఒళ్ళు బద్ధకం అనమాట. కష్టపడాలంటే ఒళ్ళు బద్ధకం అయిపోయింది నవే డేస్. సో ఎంత కష్టపడితే ఎంత దూరం వచ్చామండి మనం. సో ఎంత కష్టపడితే ఇన్ని సక్సెస్ స్టోరీస్ అందుకున్నాం. ఒక స్టూడెంట్ని సక్సెస్ చేయడం అంటే మామూలు విషయం. అలాంటిది కొన్ని 100 మందిని సక్సెస్ చేసాం. సో అలాంటిది సో అంత ఎక్స్పీరియన్స్తో మనం ఉన్నాం. ఓకే,
సో అంత డెడికేటివ్గా పని చేస్తూ ఉంటాం. సో రైట్ 3 గంటల వరకు పని చేస్తూ ఉంటాం. మీరు వీడియోలు నాకు చూస్తూ ఉంటే 2కి ఒకటి అప్లోడ్ అవుతాయి, నైట్ 2కి ఒకటి అప్లోడ్ అవుతాయి, గంటకి ఒక్కోసారి ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను, ఒక్కోసారి మధ్యాహ్నం అప్లోడ్ చేస్తాను. ఒక పక్క నుంచి నేను వర్క్ కూడా చేస్తున్నా. ఒక పక్క నుంచి వర్క్ని మేనేజ్ చేయడం అంత ఈజీనా? ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఉన్నా, ఒక బ్యాంకింగ్ సంబంధించి ఇన్సూరెన్స్ డిఎంఈకి సంబంధించిన ఒక ప్రాజెక్ట్లో ఉంటూ ఓకే మొత్తం ఆల్ హ్యాండిల్ నేనే, మొత్తం హెడ్ ఏదైనా సరే ఆ ప్రాజెక్ట్ సంబంధించి కాల్స్ అటెండ్ అవుతూ, ఒక పక్క నుంచి యూట్యూబ్లో నా వీడియోస్ని అప్లోడ్ చేస్తూ, ఒక పక్క నుంచి ప్రమోషన్ చేస్తూ, ఒక పక్క నుంచి స్టాఫ్ని మెయింటైన్ చేస్తూ, ఇన్ని చోట్ల ఇన్స్టిట్యూషన్ నేను ఒక్కడనే ఎలా రన్ చేయగలుగుతున్నా? అంత డెడికేటివ్గా ఎలా ఉండగలుగుతున్నా? అంత సర్వీస్ ఎక్కడైనా బ్యాడ్ సర్వీస్ లేకుండా ఎలా కాపాడుకోగలుగుతున్నా? బికాస్ అది డెడికేషన్. సో జెన్యూన్, ఒక పర్సన్ మనం జెన్యూన్గా ఉంటున్నాం. అఫ్కోర్స్ 100% మనం చేసే పనిలో చిన్న మిస్టేక్స్ అక్కడక్కడ దొరలొచ్చు, అయినప్పటికీ కూడా దాన్ని ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుంటూ మూమెంట్, ఎవరిని అన్సాటిస్ఫై అవ్వకూడదు, ఎవరు మన మూలంగా ఇబ్బంది పడకూడదు అని ఆలోచిస్తూ అందరం ముందుకెళ్తా ఉంటాం. కాబట్టి సో మా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నాకున్న రిస్కులు ఎవరికీ ఉండవు. బహుశా అంత రిస్కులు ఉన్నాయి మాకు. సో ఎంతమంది స్టాఫ్ ఉన్నారంటే మా దగ్గర 15 మంది స్టాఫ్, 10 నుంచి 15 మంది స్టాఫ్ ఉన్నారు. వాళ్ళని మెయింటైన్ చేయటం, వాళ్ళ స్టూడెంట్స్ కరెక్ట్గా డీల్ చేస్తున్నారా లేదా, అండ్ వాళ్ళకి సంబంధించి ఇష్యూస్ రిసాల్వ్ చేస్తున్నారా లేదా, వాళ్ళు నా దగ్గరికి వస్తూ ఉంటారు బేసిక్గా. మరి స్టాఫ్ దగ్గరికి వెళ్ళాలి, ఏం చేయాలి, నేను ఒక్కడిని రిసాల్వ్ చేయలేను పక్క నుంచి. సో ఒక పక్క నుంచి నాకు ఫోన్ కాల్స్, ఒక పక్క నుంచి థ్రెడ్స్, ఒక నుంచి కాపీ రాయలు ఎక్కువైపోయారు. మనం ఎంత కష్టపడి ఇక్కడ యూట్యూబ్లో పెడితే స్టూడెంట్స్ హెల్ప్ చేసుకుంటారంటే దాన్ని నెగిటివ్ వేలో క్రియేట్ చేసి మన దగ్గరే నేర్చుకుంటాడు, మనమే గురువు అంటాడు, మనమే జీవితం అని జాయిన్ అవుతే ఆ తర్వాత మళ్ళీ మన మొహం కూడా చూడడం, నువ్వెక్కడ నేర్పించావు అంటాడు సక్సెస్ అయిన తర్వాత. సో అట్లా ఉంది పరిస్థితి, స్టూడెంట్స్ పరిస్థితి కూడా. కాబట్టి మా పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు నెగిటివిటీ ఉంటుంది 100%, పాజిటివిటీ ఉంటుంది 100%కి 50%, 40% నెగిటివ్ అంటే 60%, 40% పాజిటివ్ అంటే 60% నెగిటివ్ ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్ మెంటాలిటీ ఒక్కో రకంగా ఉంటుంది. ఒక్కోడు కొత్తవి క్రియేటివిటీ ఉంటుంది, కొత్తవి క్రియేట్ చేసి నెగిటివిటీ క్రియేట్ చేస్తూ ఉంటారు. సో మా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మేము 100% పాజిటివ్ అవ్వడానికే ట్రై చేస్తూ ఉంటాం ఎప్పటికైనా సరే. అది మా వల్ల ఎంత వద్దో అంతవరకు నేను ఎఫర్ట్స్ పెడతా ఉంటాను. సో కాబట్టి మీరు ఒకటి ఆలోచించుకోవాలండి. సో ఇప్పటికీ నేను సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను. నేను ఎప్పుడు ప్రతిరోజు సక్సెస్ని ఎంజాయ్ చేయడంలో ఒక హాబీగా పెట్టుకున్నాను. ఎవరిదైనా స్టూడెంట్ అంటే డెఫినెట్గా అది నా సక్సెస్ కింద ఫీల్ అవుతాను నేను. కాబట్టి సక్సెస్ ఒక జర్నీ, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిరోజు ఒక జర్నీ లాగా ఉండాలని కోరుకుంటాను నేను. మార్నింగ్ లేస్తే ఏ సక్సెస్ నాకు రావాలని కోరుకుంటాను. అంత హార్డ్ వర్క్గా, అంత డెడికేటివ్గా పనిచేస్తాను. అట్ ది సేమ్ టైం అంత టైంని దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. మరి మా రిస్కులు మాకున్నాయి, అట్ ది సేమ్ టైం మా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అండ్ సో ఫ్యామిలీ కూడా ఉంది. వాళ్ళందరినీ చూసుకోవడం, వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళని బాగు చేసుకోవడం, ఇవన్నీ కూడా ఉన్నాయి మాకు. అయినప్పటికీ కూడా కేర్ చేస్తూ నైట్ పూటలు కూడా ఉంటూ, ఒక పక్క నుంచి ఫ్యామిలీ చూసుకుంటూ, ఒక పక్క నుంచి జాబ్ చూసుకుంటూ, ఒక పక్క నుంచి ఇన్స్టిట్యూషన్లు మేనేజ్ చేసుకుంటూ, ఇంతమంది రోజుకి 250 మందిని స్టూడెంట్స్ని మేనేజ్ చేసుకుంటూ మరి నడుపుతున్నాం. సో ఎంఎం కూడా చెప్పేస్తున్నాను ఆఖరికి. సో నాకు రాని మోడల్ అంటే లేదు, ప్రతి మోడ్యూల్లోనూ నాకు తెలుసు, ప్రతి మోడ్యూల్లోనూ వర్క్ చేశాను. సో ట్రెజరీ మోడ్యూల్లో పనిచేస్తున్నా. ఇప్పుడు అంతకుముందు పిఎస్ ప్రాజెక్ట్ సిస్టంలో పనిచేసా. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీటి మీద పనిచేసాం మనం. కాబట్టి సో ఓవరాల్గా మాకు ఒక నాలెడ్జ్ ఉంటుంది. ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లెవెల్లో ఉన్నప్పుడు ఆ ఇంటిగ్రేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుంటాం. కాబట్టి ఆ మోడ్యూల్ ఏముంది, ఈ మోడ్యూల్ ఏముంది, అది ఓవరాల్గా టచ్అప్ అనేది జరిగిపోతుంది. మనకు తెలియకుండానే లెర్నింగ్ వచ్చేస్తుంది రియల్ టైంలో. అదే అంటున్నా, రియల్ టైంకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, రియల్ టైంలో ఆ ఇంటిగ్రేషన్స్ మూలంగా అనేకమైన మోడ్యూల్తో లింకప్ అవ్వడం, లీడ్గా తీసుకోవడం, అండ్ వర్క్ చేయటం, కమ్యూనికేషన్ చేయటం, అదర్ టీమ్స్తో మాట్లాడటం, ఫారెన్ క్లయింట్స్తో డీల్ చేయటం, ఇవన్నీ ఎక్స్పర్టైజ్ మీకు తెలియకుండానే వచ్చేస్తాయి. అందుకే నేను ఏం చెప్తాను, రియల్ టైంలో గెయిన్ చేసే నాలెడ్జ్ రియల్ టైం అని ఎప్పుడు మొత్తుకునేది ఇదే. సో ఎంత త్వరగా మీరు జాబ్లోకి వెళ్తే అంత త్వరగా మీకు రియల్ టైంని ఎక్వైర్ చేస్తారు. మన స్టాండర్డ్స్ ఏమైతే ఉన్నాయో దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ టు క్రాక్ ద ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి మన దగ్గర ఏమైతే చెప్పామో చాలా ఎక్కువ. ఓకే, స్టిల్ ఐఎమ్ ఫాలోయింగ్ దోస్ మెటీరియల్స్ అండ్ వీడియోస్ ఫర్ ది ఇంటర్వ్యూ పర్పస్. ఈవెన్ నేను ఒక జాబ్కి వెళ్ళాలన్నా సరే అవే మెటీరియల్, అవే వీడియోస్ ఫాలో అవుతాను నేను. దట్స్ ఇట్. ఎందుకు రాదు? ఎందుకంటే జాబ్లో పని చేశాను కాబట్టి ఆ ఫ్లో తెలుస్తుంది, ఆ లింకేజ్ తెలుస్తుంది, ఆ ఇంటర్ఫేసెస్ గురించి తెలుస్తుంది, కొత్త పాయింట్స్ గురించి తెలుస్తుంది. కాబట్టి నేను చెప్పే సజెషన్ ఏంటంటే, సో ప్రిపేర్ అయ్యారు, ఎంత బాగా ప్రిపేర్ అయ్యారో చాలా ఇంపార్టెంట్. ఏమేమి కాన్ఫిగరేషన్స్ వచ్చు, మీ అందరికి కాన్ఫిగరేషన్స్ వచ్చు, మీ అందరికీ టెస్టింగ్ చేయడం వచ్చు, యూనిట్ టెస్టింగ్ వచ్చు. చేయాల్సింది ఏంటి, రాని ఏరియాస్ మీద కూర్చోండి.
ఫారిన్ కరెన్సీ ఈవాల్యుయేషన్ ఉంది, ఎలా చేస్తారు, ఏమేమి కాన్ఫిగరేషన్ చేయాలి, ఓకే ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఇట్లా ఒక్కొక్క దాని మీద ఒక రోజు కూర్చోండి, నష్టం ఏముంది. ప్రతిదీ కూడా మనకి ఏ కైండ్ ఆఫ్ ఎన్ని కూడా మన గూగుల్లో ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి, అన్ని మొత్తం అన్ని సోర్సెస్ మన దగ్గర ఉన్నాయి. మరి ఇంకా ప్రాబ్లం ఏంటి? కాబట్టి